రెండో వార్నింగ్ ఏంటంటే సోమరితనం రానివ్వకూడదు మన దగ్గరికి. సోమరితనం అనే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. 6వ వచనం నుంచి 11వ వచనం దాకా చూద్దాం మనం. 6వ వచనం నుంచి 11 దాకా. సోమరి చీమల వద్దకు వెళ్ళుము, వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. వాటికి న్యాయాధిపతి లేకున్నాను, పై విచారణకర్త లేకున్నాను, అధిపతి లేకున్నాను. అవి వేసవి కాలమందు ఆహారము సిద్ధపరచుకొనను, కోతకాలమందు ధాన్యము కూర్చుకొనను. సోమరి, ఎందాక నీవు పండుకొని ఉందువు, ఎప్పుడు నిద్ర లేచెదవు? ఇక కొంచెము నిద్రించదను, కొంచెము కునికిదనని, కొంచెం సేపు చేతులు ముడుచుకొని పడునదని నీవు అనుకొంచుందువు. అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును, ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఎందుకు సోమరి అని మాట్లాడుతున్నాడంటే పైన మాట్లాడుతున్నాడు. పై దానికి దీనికి లింక్ అండి, ఇంటర్లింక్ ఉంది దీనికి. పైన ఏమంటున్నాడు, ఒకవేళ ఇదిగో నీవు ఎవరికైనా జామీను ఉంటే, నీవు చిక్కుబడి ఉన్నావు, జాగ్రత్త. కాబట్టి ఆ జామీను విషయంలో వెంటనే దాన్ని సెటిల్మెంట్ చేసుకో. సెటిల్మెంట్ చేసుకోకుండా పండుకొని నిద్రపోతా సెటిల్మెంట్ ఎట్లా చేసుకోమంటున్నాడు? నీ కన్నులకు పునుకుపాటు. ఈ విషయంలో కొంతమందిని నిజంగా అభినందించాల. కొంతమంది ఉన్నారు ఈ విషయాలలో చాలా జాగ్రత్తగా ఉంటారు, చాలా మెలకువగా ఉంటారు, నిద్ర కూడా పోరు వీళ్ళు. ఏంది? ఏ విషయాల్లో? ఇది ఇటువంటి విషయాల్లో నిద్ర కూడా పోరు, మెలకువగా ఉంటారు, అలర్ట్గా ఉంటారు. ఎప్పుడెప్పుడు అంటే మనకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పుడు విడిపించుకోవాలని, అలా కాకుండా నిన్ను ఇబ్బంది పెట్టేవి నీకు సమస్యల్లోకి నెట్టేసేయి. నిన్ను సమస్యల్లోనికి నెట్టేసేది ఏదైనా ఉన్నప్పుడు నువ్వు నిద్రపోతా సోమరిగా పట్టినట్లుగా చూసుకుందాంలే అని ఉంటే చాలా ఇబ్బంది పడతాం. అందుకే ఇక్కడ ఏమన్నా అంటే సోమరులు ఎలా ఉంటారు, సోమరిపోతులు ఎలా ఉంటారు, అసలు వాళ్ళకి వచ్చేటువంటి నష్టం ఏందని చెబుతున్నాడు. చూడండి, నీకు సంబంధించినటువంటి విషయాల్లో నీకు నష్టపరిచేటువంటివి ఏవైనా ఉంటే, నిన్ను నష్టపరిచేటువంటి వాటి నుండి నువ్వు తప్పించుకోవాలంటే నీలో సోమరితనాన్ని విడిచిపెట్టాలా. నీలో ఉన్న సోమరితనాన్ని, సిద్ధపాటు లేనితనాన్ని విడిచిపెట్టాలా. నీ కన్నులకు నిద్ర రానియకూడదు. కునుకుపాటు లేకుండా నువ్వు ఆ ఊరిలో నుండి, ఆ ఉచ్చులో నుండి చిక్కుకోకుండా బయటకు వచ్చేదాకా పోరాడాలా, మెలకుగా ఉండాలా. అలా మెలకుగా ఉండకపోతే, నిద్రపోతూ ఉంటే, రెస్ట్ తీసుకుంటూ ఉంటే వచ్చేటువంటి నష్టాన్నే ఇక్కడ కింద మాట్లాడుతున్నాడు. ఆ పరిస్థితి ఒకవేళ నువ్వు ఉంటే సోమరి, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళు? చీమల వద్దకు పోయి నేర్చుకో. బైబిల్ గ్రంథంలో 30వ అధ్యాయం, మీరు సామెతల గ్రంథం 30వ అధ్యాయం చూస్తే, సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో అక్కడ చాలా చిన్న జీవుల గురించి కొన్ని మాట్లాడుతున్నాడండి. చిన్న జీవులు కొన్ని ఉన్నాయంట, వాటిని చూసి మీరు జ్ఞానం తెచ్చుకోండి అని చెప్తున్నాడు. ఏంటి అవి అంటే చదవాల్సిన అవసరం లేదు. చీమలు, చిన్న కుందేలు, మిడతలు, బల్లి, సింహము, సోనంగి కుక్క, మేకపోతు, కొన్ని చిన్న జీవులు, కొన్ని పెద్ద జీవులు. ఇవన్నీ జంతువులు, మనుషులు కాదు. బల్లి అంట మనిషా కాదు కదా. బల్లి, సింహము, లేకపోతే మిడత, కుక్క, మేకపోతు, చీమలు, చిన్న కుందేలు, ఇవన్నీ మనుషులు కాదు. ఇవి జంతువులు, పాకు పురుగులు. వాటిని చూసి పాఠాలు నేర్చుకో. అవును, కొన్ని సందర్భాల్లో ఇంత పెద్ద మనిషి, ఎంత పెద్ద మనిషి, ఇంత పెద్ద మనిషి అది అంత కింద కనపడకుండా ఉంటుంది, చూసావా? ఏంటది? చిన్న చీమ. అంత చిన్న చీమను చూసి కూడా నేర్చుకోవాలి, కొన్ని పాఠాలు నేర్చుకోవాలి. ఇక్కడ ఏం పాఠం నేర్చుకోవాలి చీమ నుండి? చీమ ఏం పాఠం మనకు నేర్పుతుంది అని మనం ఆలోచిస్తే ఇక్కడ ఏం నేర్పిస్తుందంట చీమ? వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము,
చూడండి, వాటికి న్యాయాధిపతి లేకున్నా, పై విచారణకర్త లేకున్నా అవేం చేస్తాయి? వేసవి కాలంలో ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి. ఎందుకంటే వర్షాకాలం వస్తే ఆహారం దొరకదు కాబట్టి, ఆహారాన్ని తీసుకోవడానికి కుదరదు కాబట్టి చాలా జాగ్రత్తగా ముందుగానే ఆహారాన్ని సిద్ధం చేసుకుంటాయి. నీ కొరకు ఒకటే గుర్తుపెట్టుకోండి, నీ కొరకు, నీ సేఫ్టీ కొరకు, నీ కుటుంబ పోషణ కొరకు అన్యాయం చేయకుండా, అక్రమాలు చేయకుండా, అన్యాయాలు, అక్రమాలు, అబద్ధాలు చెప్పకుండా కష్టపడి నువ్వు ఏది చేసినా పక్కనోడు నిన్నేమన్నా పట్టించుకోబాక. అలా చెప్తున్నా. మరి ఇప్పుడు ఎంత తెలియగలడురా, అరే ఏమెంత తెలియగలదురా, అడ చేస్తుంది, ఇటు చేసుకుంటున్నారు, అడ చేసుకుంటున్నారు, ఇబ్బంది ఎలా అన్నయ్య. అన్యాయం చేసో, అక్రమం చేసో, దొంగతనమో, ఇంకొకటో చేసి సంపాదిస్తే పక్కన వాళ్ళు అన్నదానికి ఒక అర్థం ఉంటుంది, దానికి బాధపడవచ్చు. ఇవేమీ కాకుండా నీవు కష్టపడి నీ వృత్తి ఏదైతే ఉందో, లేకపోతే నీ వ్యాపారం ఏదైతే ఉందో, లేకపోతే నీ పని ఏదైందో ఆ పనిలో నిపుణత కలిగి పని చేసుకొని సంపాదించి సుఖంగా ఉండు. ఎవడేమనుకున్నా సరే, వాడు ఇది అంటాడు, వీడు ఇది అంటాడు. కొంతమంది సోమరోళ్ళు ఉంటారు, చేతగాని వాళ్ళు ఉంటారు, పనిలో నిపుణత లేని వాళ్ళు ఉంటారు, పని చేయని వాళ్ళు ఉంటారు. వీళ్ళు కావాలని మనసులో దురుద్దేశం పెట్టుకొని బాగుండా వాళ్ళని తిడతా ఉంటారు, అరుస్తూ ఉంటారు. వాడు ఇది రాదురాయరు. అసలు వాళ్ళ గురించి ఏమీ పట్టించుకోబాక. నీవు నీతిగా ఉన్నంత వరకు, నీవు మంచిగా ఉన్నంత వరకు, నీవు చక్కగా నీ పనిలో నిపుణత కలిగి నువ్వు సంపాదిస్తూ నువ్వు చక్కగా ఉన్నంత వరకు నువ్వు ఎవరు ఏమన్నా పట్టించుకోవద్దు. ఇప్పుడు చీమలను చూసి కూడా మనం అదే నేర్చుకోవాలా, చీమలను చూసి నేర్చుకోవాలా. వాటికి ఎవరు లేరంట? పై విచారణకర్త కానీ, ఇప్పుడు న్యాయాధిపతులు కానీ వీళ్ళు ఎవరూ లేరండి. మనకైతే మాస్టర్స్ ఉన్నారు, పాస్టర్స్ ఉన్నారు, వైస్ కౌన్సిలర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, మ్యాజిస్ట్రేట్స్ ఉన్నారు. అంటే ఒక గ్రూపును నడిపించడానికి ఈరోజు వాళ్ళ పైన నాయకులు ఉంటారు. ఇప్పుడు ఒక యుద్ధానికి వెళ్ళారనుకోండి, సైన్యము నడిపించబడాలంటే ఖచ్చితంగా ఎవరు ఉంటారు? నాయకుడు ఉంటాడు. ముందు ఖచ్చితంగా ఒక కమాండర్ ఉంటాడు. కమాండరు ఏదైతే చెప్పాడో అదే చేస్తారు సైనికులు, లేకపోతే చిందరవందరగా ఉంటుంది. స్కూల్ ఉంది, స్కూల్లో ఎవరు ఉంటారు? మాస్టర్ ఉంటాడు. ఆఫీస్ ఉంది, ఆఫీసులో ఎవరు ఉంటారు? ఆఫీసర్ ఉంటాడు. అంటే ఎక్కడైనా సరే వాళ్ళు లేకపోతే చిందరవందర గందరగోళం. ఎందుకంటే మనుషులు అది మన సంగతి. ఒక ఆయన ఈ విధంగా అంటాడు, విదేశాలకు పోయిన ఆయన విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళంట భారతీయులను చూసి వాళ్ళు వస్తే హెచ్చిచ్చి అన్నారంట. అంటే దూరంగా ఉండు అన్నారంట. ఎందుకు భారతీయులను చూసి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళని అనిపించుకున్నారంటే వీళ్ళకి ఒక ఆర్డర్ లేదు, ఒక క్రమం లేదు, ఒక మర్యాద లేదు. ఒకవేళ భోజనం పెట్టారనుకో గుట్టలేనంట. అంటే చాలా అయిపోయింది. ఎంతలా అయిపోయింది అంటే వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ అయిపోయారు మన మీద. గట్టిగా మాట్లాడితే కొన్ని రోజుల తర్వాత ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పి బోర్డు పెట్టినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందుకంటున్నాను ఆ మాట అంటే, చాలా విషయాలు చూసిన తర్వాత మాట్లాడుతున్నాను ఈ మాట. స్టార్టింగ్ ఫ్రమ్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన తర్వాత, ఆ ఎయిర్పోర్ట్లో ఎవరైతే గ్రౌండ్ స్టాఫ్ ఉంటారో ఫ్లైట్ దిగిన తర్వాత మనం బస్ ఎక్కి అక్కడ నుంచి మన అరైవల్ గేట్స్ దగ్గరికి వస్తాం కదా, అక్కడ స్టాఫ్ కూడా ఇండియన్ చూస్తే మాట అయినారు మన వాళ్ళు. ఫ్లైట్ దిగడం, అక్కడ ఫోటోలు దిగడం, వాళ్ళైతే కసురుకుంటున్నారు, కుక్కలను కసురుతున్నారు, అడుగు అన్నట్టుగా కసురుతున్నారు వాళ్ళు. ఆ సిచ్యువేషన్ ఉంది స్టార్టింగ్లో. అక్కడ కొన్ని హోటల్స్లో మంచి ఫ్రెండ్లీగా ఉన్నారు. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే మనోళ్ళు చేసే వింత శాస్త్రాలతోని వాళ్ళు విసిగెత్తిపోయి ఉండడంతో ఇండియన్స్ ముఖం చూస్తే చాలు, చెప్పు ఏంటి, అవునా అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. అండ్ లిటరలీ ముఖం మీద కసురుకుంటారు, ఎస్ వాట్ గో గో అన్నట్టుగానే మాట్లాడుతున్నారు. చాలా విషయాలను అబ్జర్వ్ చేసిన తర్వాత చెప్తున్నాను. ఎందుకంటే మన వాళ్ళు బీభత్సంగా వచ్చేసి ఇక మన ఇండియన్లో ఉన్న ఫీలింగ్తోనే మెంటాలిటీతోనే ఇక్కడ బిహేవ్ చేస్తున్నారు. వాళ్ళతో ఎట్లా మాట్లాడేది తెలియదు, కొంచెం పొలైట్గా మాట్లాడడం. వీళ్ళు ఏంటంటే విసిగించేస్తారు నిజంగా మన వాళ్ళు.
అది ఇండియాలో నడిచిపోతుంది. బట్ ఇండియా దాటి బయటకు ఎప్పుడైతే వస్తామో కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, నేను రాజిరెడ్డి గానో సో అండ్ సో పర్సన్ ఎక్స్ గానో గుర్తించరు. వాళ్ళు ఏంటంటే అల్టిమేట్గా ఒక ఇండియన్గా చూస్తారు మనని. అది కొంతమంది గుంపు వచ్చి ఒక హంగామా చేసిపోవడం వల్ల అది మిగతా వాళ్ళందరికీ ఇంపాక్ట్ పడిపోతుంది. అది మనకు కావాల్సిన ప్రాపర్ ఇన్ఫర్మేషన్ దొరకకపోవచ్చు, మనతో ఫ్రెండ్లీగా బిహేవ్ చేయకపోవచ్చు. ఆ కొంతమంది ఉంటారు చూసారా, ఆ 100లో ఒక 50 మంది వాళ్ళు వచ్చి ఎంత ఖరాబ్ చేసిపోతారు ఎన్వైర్న్మెంట్ని. లిటరలీ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీకు. నేను సఫారీ వరల్డ్కి వెళ్ళాను. అక్కడ అంతకుముందు నుంచి క్రూజ్కి వెళ్ళాను నేను. ఇక్కడే చావపాయి రివర్ పైన క్రూజ్ ఉంటుంది. క్రూజ్లో 99% అంతా కూడా వేరే వేరే కంట్రీస్ వచ్చిన వాళ్ళు. బొఫే ఉంది. బొఫేని ఎంత ఒక ఆర్డర్లో వెళ్ళేసి నీట్గా పెట్టుకొని తింటున్నారు. అసలు సాఫీగా ఉంది, ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేదు. నేను ఎప్పుడైతే సఫారీ వరల్డ్కి వెళ్ళామో అక్కడికి వచ్చిన 90% జనాభా మనోళ్ళే, ఇండియన్ టూరిస్ట్లే. అక్కడ మనకు వచ్చిన సపరేట్ బొఫే ఉంది, సవానా అని చెప్పి ఇండియన్ రెస్టారెంట్. అది దాంట్లో ఉన్నారు భయ, పిచ్చుకుక్కలు కొట్టుకుంటున్నారు అంతా. మన వాళ్ళంతా వచ్చి అక్కడే వాళ్ళు అరుస్తున్నారు, కమ్ ఇన్ ద క్యూ లైన్. మన వాళ్ళు ఒకడు అటు నుంచి వస్తాడు, ఒకడు ఇటు నుంచి వస్తాడు, ఆ ప్లేట్ తీసుకొని ఇందులో పెడతాడు, అది తీసుకొచ్చి ఇందులో పడేస్తాడు. అబ్బా రొచ్చు అంతా. ఇప్పుడు అది తిన్నదైనా నీట్గా తింటారా అంటే ఆ టేబుల్ దగ్గర అంతా అబ్బా. ఎక్కడైతే మనకు సీటింగ్ ఏరియాస్ కూర్చొని తినడానికి రొచ్చు. ఐస్ క్రీమ్ దగ్గర అట్లనే ఇక మనకు దొరకదేమో, అయిపోతుందేమో ఫుడ్ అన్నట్టు ఎగబడతారు అంతా మన వాళ్ళు. అవన్నీ చేయకండి బయటకు వచ్చినప్పుడు కొంచెం మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మన పేరు ఖరాబైనా పర్లేదు కానీ మన కంట్రీ పేరు ఖరాబ్ అవ్వకుండా చూసుకోవడం మన రెస్పాన్సిబిలిటీ. కొంచెం నీట్గా బిహేవ్ చేయండి. ఒక ఆర్డర్ లేదు, చిన్న వాటిని చూసి మనం నేర్చుకోవాలి. చీమల గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇక్కడ. విషయం అది, చీమల గురించి మాట్లాడుకుంటున్నాం. చీమలు పై విచారణకర్తలు లేకపోయినా, అధికారులు లేకపోయినా, ఆర్డర్ చేసేవాళ్ళు లేకపోయినా వాటికి తెలుసు, జ్ఞానం ఉంది. మేము ఖచ్చితంగా ఒక ఆర్డర్లో పోవాలి, అంతే కదా. మీరు చీమలు చూడండి, ఎప్పుడన్నా ఇట్టుకొని అట్టకొని పోతాయా? లైన్లో పోతుంటాయి. అంతేకాదు వాటిలో ఒక చీమ ఒక బరువైన దాన్ని తీసుకొని పోతుంటే ఏం చేస్తాయి? మిగతా చీమలన్నీ కూడా వచ్చి దీనికి సహాయం చేస్తాయి, సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు వాటంతట అవే ఆహారాన్ని కూర్చుకుంటాయి. వాటికి ఆ జ్ఞానం ఉంది. అంటే వాటి దగ్గరకు వచ్చి ఒక కమాండర్ నిలబడి ఒక కర్ర తీసుకొని చీమలారా నువ్వు ఇట్టా వాడున్నారా అని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. ఈ లేజీ అనేటువంటి పదం ఎక్కువగా సామెతల్లోనే ఉపయోగించబడిందండి. సోమరి, మీకు ఇంకెక్కడన్నా బైబిల్లో ఎక్కడైనా కనపడుద్దా సోమరి అనేటువంటి పదం? నాకైతే నాకు గుర్తులేదు. సామెతల్లో తప్ప బైబిల్లో మిగతా ఎక్కడైనా సోమరి అనే పదం కనిపించిందా? నాకైతే గుర్తులేదు. సో ఎక్కువగా ఈ సోమరి అనే దాన్ని యాడ్సెల్ అనేటువంటి పదాన్ని ఉపయోగించాడంట ఎక్కువగా. అంటే టూ లేజీ టు వర్క్ అని అర్థం. టూ లేజీ టు వర్క్, పని చేయడానికి చాలా బద్ధకస్తుడు, సోమరిపోతూ అనే పదాన్ని ఉపయోగించాడు. ఇది ఎక్కువగా సామెతల్లో ఉపయోగించాడండి. మనం కొన్ని చూద్దాం. సామెతల గ్రంథం 21వ అధ్యాయము 25వ వచనము. 21వ అధ్యాయము 25వ వచనము. సోమరి వాని చేతులు పని చేయనుల్లవు, వాని ఇచ్చ వాని చంపును. అంటే ఇది కోరికలు ఉంటాయి. అది తినాలి, ఇది తినాలి, అది తింటా, ఇది అంటే మాంసం తినాలి, స్వీట్ తినాలా, అది తినాలి, ఇది తినాలా, ఇచ్చ కోరికలు. లేకపోతే అది సంపాదించాలి, ఈ బట్టలు వేసుకోవాలా, అంత మంచి వేసుకోవాలా, ఇచ్చ కోరిక బాగానే ఉంటుంది. కానీ చేతులేమో పని చేయకుండా కోరికలుంటే ఆ కోరిక వాడిని చంపేసిద్ది. కాబట్టి పని చేయాలి. కోరికలు ఉండటం మాత్రమే కాదు, ఆ కోరికలను మనం తీర్చుకోవడానికి మనం పని చేయాలి. కాబట్టి వాళ్ళు దాంతో ఉన్నారు, దీంతో ఉన్నారు, వాళ్ళు ఆ బట్టలు వేసుకున్నారు, వీళ్ళు ఈ బట్టలు వేసుకున్నారు, వాళ్ళకి ఆ బండి ఉంది, వీళ్ళకి ఈ బండి ఉంది, వాళ్ళకి ఆ కారు ఉంది, వీళ్ళకి ఈ కారు ఉంది, వాళ్ళకి ఆ ఇల్లు ఉంది, ఈ ఇల్లు ఉందని ఇక వాగుడు. ఇదే ఆలోచన. ఈ ఆలోచన పక్కన పెట్టి చేతులతో కష్టపడి పని చేసుకో. నువ్వు కూడా వాటిని ఆస్వాదించు. డిజైర్స్ ఉంటాయి, వాటిని నువ్వు ఈ విధంగా పని చేసి తీర్చుకో. సామెతల గ్రంథం 26వ అధ్యాయం 13వ వచనం. సామెతల గ్రంథము 26వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలా. సోమరు అంటాడంట, దారిలో సింహం ఉన్నది,
వీధిలో సింహం ఉన్నది అంటాడంట. సోమరి గురించి 3 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ. సోమరి ఎటువంటి వాడంటే దారిలో సింహం ఉంది, వీధిలో సింహం ఉంది అంటాడు. అంటే వీధిలో సింహం ఉంటుందా? దారిలో సింహం ఉంటుంది అంటే దాని అర్థమైంది, వీడికి పని చేయటం ఇష్టం లేదు, వీడి బయటకు పోవటం ఇష్టం లేదు, ముందు అడుగేయటం ఇష్టం ఉంటుంది. కాబట్టి వంకలు, ఇది వంక కాదా? అక్కడ సింహం ఉంది, అక్కడ పులి ఉంది అనేది వంక. సోమరులకు దొరికేది వంకలు, పని కాదు. సోమరులకు దొరికేది వంక. వంకలు చెప్పినప్పుడు గుర్తుపెట్టుకోండి, మనం సోమరులం. ఆ తర్వాత ఉతక మీద తలుపు తిరుగును, తన పడక మీద సోమరి తిరుగును. మనందరికీ తెలుసు ఉతక మీద తలుపు అంటే ఇవి ఉంటాయి కదా. తలుపు ఎక్కడ తిరుగుద్ది? ఇటు తిరిగిద్ది, ఇటు తిరిగిద్ది, ఇటు తిరిగిద్ది, ఇటు తిరిగిద్ది. ఇక్కడ నుంచి ఇంకెక్కడ కదిలిద్దా? ఈ రెండిట్లో ఉంటాయి కదా, ఆ రెండిట్లోనే తిరుగుతుంటుంది. ఏది? తలుపు. ఇంకెక్కడికి పోదు, అది వేరే చోట కదలదు. అట్లానే సోమరి తన పడక మీదే ఉంటాడు, ఎక్కడికి కదలడు. ఆ తర్వాత 15వ వచనంలో సోమరి పాత్రలో తన చెయ్యి ముంచును, నోటి వద్దకు దాన్ని తిరిగి ఎత్తుట కష్టం అనుకుంటాడు. అంటే కడుపు కూడా నింపుకోలేడు. వీడికి ఉన్నాయి అనుకో, పాత్రలో చెయ్యి ముంచుతాడంట, కానీ అది నోటి దాకా రావటం కూడా కష్టం వాడికి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 24. సోమరి పాత్రలో చెయ్యి ముంచునే కానీ తన నోటికి దానిని తిరిగి ఎత్తనైనా ఎత్తడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయము 30, 31, 32 వచనాలు, అంటే 33 దాకా చదువుదాం. 30వ వచనం నుంచి. సోమరి వాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, ఇదిగో దాని అందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దోలగొండ్లు దాన్ని కప్పి ఉండెను, దాని రాతి గోడ పడి ఉండెను. నేను దాన్ని చూచి యోచన చేసుకుంటుని, దాన్ని కనిపెట్టి బుద్ధి తెచ్చుకుంటుని. ఇంకా కొంచెం నిద్ర, ఇంకా కొంచెం కునుకుపాటు, పరునుడికి ఇంకా కొంచెం చేతులు ముడుచుకుంటా, వీటన్నిటి వలన నీకు దరిద్రత పరిగెత్తి వచ్చును. ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. దరిద్రత పరిగెత్తి వచ్చును, ఆయుధస్తుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును. ఇక్కడ విషయం ఏంటంటే, మీరు చూడండి, ఒక మంచి పొలం చూడండి, ఆ పండే పొలాన్ని చూడండి, అది దానిలో కలుపు ఉండదు, ముళ్ళ తప్పులు ఉండవు, గచ్చ తీగలు ఉండవు, అంతే కదా, అంత శుభ్రంగా ఉంటుంది. దానికి నీళ్లు పారటానికి గట్లు సరిగ్గా ఉంటాయి, నీళ్లు సరిగ్గా ఉంటాయి. మేము వస్తూ ఉంటే కొన్ని పొలాలు చూస్తే ముచ్చటేస్తుంది, రమ్యంగా ఉంటాయి. ఎందుకంటే చక్కగా గట్లు తెంపి మంచిగా నీళ్లు పారేటట్లు చేసి, చుట్టుపక్కల ఏ కలుపు లేకుండా, విదేశాల్లో కూడా అంతే, మంచి మంచి పొలాలు అవి చక్కగా చూడటానికి. కానీ కొన్ని ఉంటాయి, ఆ పొలం అంతా ముళ్ళ తొప్పలు, గచ్చ పొదలు, గచ్చ తీగలు, రాతి కూడా పడిపోవటం. అంటే ఆ రోజుల్లో చుట్టూ ఉన్నటువంటి ఫెన్సింగ్ అంటారు, ఫెన్సింగ్ పడిపోవటము, లేకపోతే నీళ్లు పెట్టేటువంటి ఆ రాతి బాణులు ఏవైనా ఉంటాయి పగిలిపోవటము. ఇవన్నీ ఏంటంటే పని చేయకపోవటం, అక్కడ పని లేకపోవటం, దాన్ని పట్టించుకోకపోవటం. దీన్ని చూసి తెలివి తెచ్చుకో అన్నాడంటే ఈయన. ఇది చూసి తెలివి తెచ్చుకున్నాడు. ఏమని? నిజంగా ఇలా ఉంటే సోమరిగా మన పరిస్థితి ఏంటంటే దరిద్రము, లేమి మన దగ్గరకు వస్తుంది. అసలు లేమి ఎట్లా వస్తుందంటే ఆయుధస్తుడు వచ్చినట్లు. ఇప్పుడు ఎవడైనా కత్తి తీసుకొని నిన్ను పొడవటానికి వచ్చాడు అనుకో, నువ్వు సోమరితనంగా అంతే కూర్చుంటావా? ఇప్పుడు రెడీగా లేకపోయావు అనుకో, సోమరిగా ఉన్నావు అనుకో, వాడు పొడిచి చంపేస్తాడు. లేమి కూడా అంతే. లేమి వస్తున్నప్పుడు కనిపెట్టుకొని బుద్ధి తెచ్చుకొని సోమరితనాన్ని విడిచిపెట్టాలి. లేదంటే ఆ లేమి నిన్ను చంపేస్తుంది. నిన్ను దేనిలో ఉంచుతుందంటే ఆ పేదరికంలోనే ఉంచి చంపేస్తుందండి, పేదరికంలో. అందుకే కదా కొంతమంది
అన్ని ఆరోగ్యాలు ఉంటాయండి, అన్ని బాగుంటారు, కానీ అడుక్కుంటూ ఉంటారు కొంతమంది. దారుణమైన విషయాలు ఇవి. చేతులు బాగుంటాయి, కాళ్ళు బాగుంటాయి, పని చేసుకోగలుగుతారు, ఒక కుటుంబం నడిపించుకోగలుగుతారు. వాళ్ళు ఆ శక్తి దేవుడు వాళ్ళకి ఇచ్చాడు, కానీ వాళ్ళు సోమరోళ్ళు, వాళ్ళు అడుక్కోవడానికి అలవాటు పడి. అంటే అడుక్కుంటున్న ప్రతి వారిని నేను ఆ మాట అంటలేదు. నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళు, ఏ పని చేయలేక కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు, నిజంగా అవసరతలో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళని నేను అంటలేదు. కానీ కొంతమంది కాళ్ళు చేతులు అన్నీ బాగా ఉండి సోమరులుగా ఉండి అడుక్కుంటా రోడ్ల మీద పడిపోయి ఒక కుటుంబం లేకుండా దరిద్రతలో ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనము. సామెతల గ్రంథం 10, త్వరగా ముగింపులోకి వెళ్దాం. 10వ అధ్యాయము 4వ వచనము. బద్ధకంగా పనిచేయవాడు దరిద్రుడవుతాడు, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. సామెతలు 13:4. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికి ఏమీ దొరకదు, శ్రద్ధ గల వారి ప్రాణము పుష్టిగా ఉంటుంది. శ్రద్ధగా పనిచేసే వాళ్ళు తమ ప్రాణాలను పుష్టిగా ఉంచుకుంటారు, ఎందుకంటే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. వారు ఏదైతే పని చేశారో, ఏదైతే సంపాదించారో దాని ద్వారా వాళ్ళు సాటిస్ఫాక్షన్గా ఉంటారు. సోమరి వాడికి ఆశ ఉంటుంది కానీ వాడి ప్రాణం తృప్తిగా ఉండదు, ఎందుకంటే ఆశ ఉంటుంది కానీ పని చెయ్యడు. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వచనము. సామెతలు 20వ అధ్యాయము. విత్తనాలు వేయు కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గూర్చేవాడు విచారించినప్పుడు వానికి ఏమీ లేకపోవును. విత్తనాలు వేస్తేనే కదా పంట పండి కోత కాలంలో పంట చూసేది. ఈడంట విత్తనాలు వేయడంట, పంట కాలంలోనే పంట కావాలని చూస్తాడంట. సాధ్యమా? ఇది వాడి పరిస్థితి. ఇంకా ఈ సోమరంట అసలు వాడి దృష్టిలో వాడే జ్ఞాని, వాడి దృష్టిలో వాడు పెద్ద జ్ఞాని. సామెతల గ్రంథం విచిత్రమైన విషయాలు ఏంటంటే, కొంతమంది వాళ్ళు చేసే నీచమైన పనులు, పనికిరాని పనులు, వేస్ట్, వ్యర్థము, పక్కన 100 మందికి అది తెలుసు కానీ వాడు ఒక్కడికే తెలియదు. పక్కన 100 మందికి అది తెలుసు కానీ వాడు ఒక్కడికే తెలియదు. అది మరీ దారుణమైనటువంటి విషయాలండి. ఇప్పుడు సోమరోడు కూడా అటువంటి వాడే. సామెతల గ్రంథం 26వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూడండి. హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే జ్ఞాని అనుకొనును. అర్థమైంది అయితే మీకు? హేతువులు చూపగల 7 కంటే సోమరి తన దృష్టికి తానే. ఇక్కడ న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ అండ్ ఇంగ్లీష్ స్టాండర్డ్ వెర్షన్లో ఈ విధంగా ఉంది, ఈజీగా అర్థం అవటానికి. లేజీ పీపుల్ కన్సిడర్ దెమ్సెల్ఫ్ స్మార్టర్ దాన్ 7 వైజ్ కౌన్సిలర్స్. అంటే 7 జ్ఞానం కలిగి ఉపదేశం చేసే 7 ఒక పక్కన పెడితే, ఈ బద్ధకస్తుడు సోమరివాడిని ఒకటి పక్కన పెడితే ఈడు అనుకుంటాడంట ఈ 7 కంటే నేనే జ్ఞాని. దయచేసి మీరు ఆలోచన చేయండి. కొంతమంది ఇటువంటి అంటే ఈ విధానాల్లో ఉంటారండి. వాళ్ళు చేసే చెడ్డ పనులు, వాళ్ళు చేసేవి సరైనవి కాదు. ఒక 10 మంది ఏలెత్తి చూపిస్తున్నా కనీసం అర్థం చేసుకునే పరిస్థితిలో ఉండరు. అంటే నా పరిస్థితి ఇది, నేను ఈ స్థితిలో ఉన్నాను అనేటువంటి కనీసపు ఆలోచన లేకుండా తమకు తామే జ్ఞానులు అని చెప్పుకుంటూ మోసపోయే వాళ్ళు ఉంటారు. సోమరి కూడా అటువంటి వాడే. చివరిగా ఈ విషయం చూసి ఈ వచనం చెప్పి నేను ముగిస్తాను. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 1 నుంచి. సహోదరులారా, ఆ కాలమును గూర్చి, ఆ సమయమును గూర్చి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమీ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రము తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకటిలో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు, పగటి సంబంధులై ఉన్నారు. మనం రాత్రి వారము కాము, చీకటి వారము కాము. కావున ఇతరుల వలె నిద్రపోక మెలకుగా ఉండి మత్తులము కాక ఉందము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోతారు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉందరు. మనము పగటి వారమై ఉన్నాము గనక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను, కవచము, రక్షణ, నిరీక్షణను, శిరస్త్రాణమును ధరించుకుందాము. చాలు. సో మనం ఎలా ఉండాలి?
పగటి వారమై ఉండాలి. సోమరితనము భౌతికంగా ఉండకూడదు, ఆత్మీయ జీవితాల్లో కూడా సోమరితనము ఉండకూడదు. నీ కనులకు అంటే నిన్ను నష్టపెట్టేది ఏదైనా ఉంటే నీ కనులకు కునుకుపాటైనను నిద్ర అయినను ఉండనీయకుండా నువ్వు త్వరపడిపోయి దాని నుంచి బయటికి రా. దేవుడు ఆ స్థితి మనందరికీ దయచేయును గాక. వచ్చే వారము మిగతా వచనాలు మనం నేర్చుకుందాం. మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు.